తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్ బాగా పడింది. నిన్న అకాల వర్షాలు, ఈదురుగాలులు దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. రెమాల్ తుఫాన్ ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ మధ్యాహ్నం ఉన్నట్లుండి భారీ ఈదురుగాలులు విరుచుకుపడడంతో వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో 7గురు మృత్యువాత పట్టారు. షెడ్డు కూలడంతో తండ్రి కూతుళ్లు సహా 4గురు, పిడుగుపాటుతో 2, ఓ డ్రైవర్ చనిపోయాడు. హైదరాబాద్లో 4, మెదక్లో 2 వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. పలు జిల్లాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో అనేక చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలులు దాటికి రోడ్లపై, ఇళ్ల ఆవరణల్లో వస్తువులు చెల్లాచెదురయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గాలి దుమారం రేగింది. హైదరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రహదారులు, ఇళ్లు, వాహనాలపై భారీ చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. హోర్డింగ్, సెల్ టవర్స్ పడిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. కొద్దిసేపటికి గాలులకు భారీ వర్షం తోడవడంతో ప్రజలు వణికిపోయారు. సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఐటీ కార్డర్లో భారీ వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు తెలంగాణలో ఎండలు నిన్న 46.5 డిగ్రీల మార్కును తాకాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 46.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరికొన్ని జిల్లాలో 44.8 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదైంది. ఇవాళ, రేపు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.